నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ పేలుడు ఘటనలో 40కు పైగా నమూనాల సేకరణ. అమ్మోనియం నైట్రేట్ గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు. ఎర్రకోట వద్ద పేలుడు దృష్ట్యా పోలీసుల ముమ్మర తనిఖీలు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై విస్తృత సోదాలు. మేడారంలో పర్యటిస్తున్న మంత్రులు. అభివృద్ధి పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అమాత్యులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. రెండవ రోజు విచారణకు మాజీ ఈవో ధర్మారెడ్డి. H1B వీసా సంస్కరణలపై మాట మార్చిన ట్రంప్. కీలక స్థానాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని సూచన. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ నెల 10న సాయంత్రం 6:50 పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. కేసు దర్యాప్తులో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడులో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ నెల 10న సాయంత్రం 6:50 పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. కేసు దర్యాప్తులో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడులో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు 40కు పైగా నమూనాలను సేకరించారు. వాటిలో 2 కార్ట్రిడ్జ్లు, 2 వేర్వేరు పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్గా ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. రెండో పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైందని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత రెండో పేలుడు పదార్థం గురించి వివరిస్తామని ఓ అధికారి తెలిపారు. పేలుడు పదార్థాల స్వభావం, పేలుడుకు వాటిని ఎలా ఉపయోగించారనే దానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. నమూనాలను విశ్లేషించేందుకు ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ శాఖ పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జిల్లా ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్, బస్టాప్లతో తనిఖీలు చేశారు. అడ్మల్
మొంతా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం తక్షణ సాయం కింద ప్రభుత్వం 12,99,00,000 రూపాయలు మంజూరు చేసింది. 15 జిల్లాల్లో 8,662 ఇళ్లకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం బాధితులకు ఊరటనిచ్చింది. అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలో మొంతా తుపాను సృష్టించిన బీభత్సం మాటల్లో చెప్పలేనిది. వరదలతో కలిగిన నష్టం ఊహకందనిదే. వారం రోజుల పాటు బాధితులను తుపాను నిద్రకు దూరం చేసింది. ఆ తర్వాత 4 వానచినుకులు పడ్డా తుపాను విలయాన్ని గుర్తుకు తెచ్చుకొని అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేలా చేసిందా రాకాసి. ఎడతెగని వర్షంతో ఊళ్లన్నీ ఏర్లులా మారాయి. వరంగల్, హనుమకొండ నగరాలు 2 రోజుల పాటు జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి. కుండపోత వర్షంతో పాటు బలంగా వీచిన ఈదురుగాలులతో ఎందరో గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంటి గోడలు కూరడంతో సామాగ్రి అంతా తడిసి ఎందుకు కొరగాకుండా పోవడంతో బాధితుల పడ్డ నరకయాతన అంతా ఇంత కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొంతా భారీ నష్టాన్ని మిగిల్చింది. వరంగల్ జిల్లాలో 3,368 ఇండ్లు దెబ్బతినగా హనుమకొండ జిల్లాలో 4,691 ఇండ్లు, మహబూబాబాద్ జిల్లాలో 16, ములుగు జిల్లాలో 5 ఇండ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్గొండలో 51, నాగర్ కర్నూల్లో 139, రాజన్న సిరిసిల్లలో 19, సిద్దిపేటలో 44, యాదాద్రి భువనగిరిలో 17, మహబూబ్ నగర్లో 13, కరీంనగర్లో 17, రంగారెడ్డిలో 15, వికారాబాద్లో 166, వనపర్తిలో 88 ఇండ్లు దెబ్బతిన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 31న వరంగల్, హనుమకొండ, హుస్నాబాద్లో ఏరియల్ సర్వే చేసి హనుమకొండలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అన్నట్లుగానే మొంతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం తక్షణ సాయం కింద ప్రభుత్వం 12,99,00,000 రూపాయలను మంజూరు చేసింది. తుపాను ప్రభావిత 15 జిల్లాల్లో మొత్తం 8,662 ఇళ్లకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, మరణించిన పశువుల యజమానులకు 50,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నష్టపోయిన 15 జిల్లాలకు ఈ నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక సిఎస్ అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మేడారం మహాజాతర లక్ష్యంగా చేస్తున్న అభివృద్ధి పనుల్ని మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, మంత్రుల పర్యటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాకేష్, కొద్దిసేపటి క్రితం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మంత్రులు సీతక్క, కొండా సురేఖాట్లు, లక్ష్మణ్ మేడారానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వారికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆ తర్వాత మేడారానికి వచ్చి రాగానే వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. ఇక మేడారం అభివృద్ధి పనులు, ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించడానికి ఇప్పటికే పలు దఫాలుగా వచ్చినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మరోసారి ఈ జాతర పనులను అలాగే పునర్నిర్మాణ పనులను కూడా పరిశీలించినారు. కొద్దిసేపటి క్రితం మేడారానికి చేరుకున్న వీరంతా కూడా ఆ గద్దెల వద్దకు చేరుకున్నారు. అలాగే జరుగుతున్న పనులు ఇప్పటివరకు ఎంత మేరకు జరిగాయన్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈసారి మరింత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అలాగే భక్తులకి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర దూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు వస్తారు. ఈ 4 రోజులు జాతర జరిగే 4 రోజులు మేడారం పరిసరాలు భక్త జనసంద్రంగా మారుతాయి. దీంతో భక్తులకు వచ్చే సమ్మక్క సారలమ్మ దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా, ఎలాంటి తోపులాటలు కానీ తొక్కిసలాట జరగకుండా ఈసారి
మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రాంగణ విస్తరణ పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి డిజిటల్ నమూనాను అలాగే పనులకు 2 నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి 3 సార్లు మంత్రి పొంగులేటి ఇటు హైదరాబాద్ లో అలాగే మేడారంలో ఈ జరుగుతున్న పనుల మీద సమీక్షించారు. ఇవాళ మరొకసారి ఇక్కడికి వచ్చి ఇప్పటి వరకు జరిగిన పనులు ఇంకా జరగాల్సిన పనులను అధికారులతో కలిసి ముందుగా అంటే పరిశీలించి ఆ తర్వాత వాటిని పరిశీలిస్తారు. మేడారం ప్రాంగణ విస్తరణ పనులు చాలా జోరుగా జరుగుతున్నాయి. రేయింబగళ్ళు అంటే మధ్యలో కొంచెం వర్షాలు పనులకు ఆటంకం కలిగించినా కూడా రేయింబగళ్ళు పనులు పూర్తి చేస్తున్నారు. దాదాపు 90% వరకు కూడా పూర్తయ్యాయి. ఏదైతే ముఖ్యమంత్రి 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యంగా చేస్తే 90 రోజుల్లోనే అంతకు ముందే 10 రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసే లక్ష్యంతో వీళ్ళంతా కూడా సన్నద్ధమవుతున్నారు. అలాగే మొత్తం ఈ మేడారంకి దారి తీసే రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఇటు R&B అలాగే నీటిపారుదల, పారిశుద్ధం, తాగునీరు ఇలా అన్ని శాఖల అధికారులతోటి మొత్తం భక్తులకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు జాతర ఏర్పాట్లు అలాగే పునర్నిర్మాణ ఏర్పాట్లు మేడారం ఏదైతే డిజిటల్ నమూనా అంటే భక్తులకు ఒకేసారి సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళ నలుగురిని దర్శించుకొని సాఫీగా సంతృప్తిగా భక్తులకు దర్శనాలు అందజేసే లక్ష్యంతో ఈ పునర్నిర్మాణ పనులకు స్వీకరించారు. ఆ పనులు ఇప్పటివరకు జరిగిన పనులను సమీక్షించి అలాగే ఇంకా మరింత వేగంగా అంటే డిసెంబర్ 15-20 కల్లా కూడా ఈ పూర్తి చేస్తే జనవరి 1 నుంచే ఈసారి భక్తుల దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంక్రాంతి సెలవుల్లో కూడా చాలా మంది భక్తులు వస్తారు. అంటే జాతర సమయంలోనే కాకుండా జాతర ముందు నుంచి కూడా లక్షల వేలాదిగా భక్తులు ఇటు మేడారానికి ఇచ్చేస్తారు. కాబట్టి ఆ తర్వాత పనులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ లోపలనే పనులన్నీ పూర్తి చేసేయాలని వాళ్లకు మా మంత్రులు వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈ పనుల పరిశీలన వీక్షిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత అధికారులతో దాదాపు 2 గంటల సేపు సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇంకా ఏం పనులు చేయాలి, ఎంత త్వరగా పనులు చేయాలన్నది దిశానిర్దేశం చేస్తారు. రాకేష్, ధన్యవాదాలు రవిచంద్ర. నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్న ఆమె ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రులను సర్కారు గాలి కొదిలేసిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు తన పర్యటనను రాజకీయం చేయడం సరికాదన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారనే నెపంతో జాగృతి జనంబాట కటౌట్లు తొలగించడంపై మండిపడ్డారు. అరెస్టు చేసిన జాగృతి కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు ప్రీమీ బేబీస్ పుట్టిన వాళ్ళు కూడా ఒక్కొక్క ఇంక్యుబేటర్కి ఇద్దరిద్దరు పడుకోబెట్టారు. ఐసీయూలో పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్ లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ 770 పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు అవుతుంది. అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి, పైకి వెళ్ళి జవాబు రావాలి, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే దయనీయమైన పరిస్థితి. నేనేమంటున్నా, ఎవరి మీద విమర్శ కాదు, ఇది పాలిటిక్స్ కాదు. ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. లాస్ట్ 1 year లో పాలిటిక్స్ చేసుకోవచ్చు. డెలివరీ అయ్యే టైంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్స్ అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కనేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. గమ్మత్ ఏంటంటే, మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటించినాం. ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట. మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అనేది విచిత్రం. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న, నీకు నాకేం పంచాయతీ ఉందన్న. ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగా లేచి అన్ని తీసి పారేసిరాడు. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? మీ పోలీసులకు చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కరీంనగర్లోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం చర్యలు చేపట్టింది.
సాధారణంగా అందించే కోర్సులకు భిన్నంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్లో శిక్షణనిచ్చారు. భవిష్యత్తులో జూట్ బ్యాగ్ తయారీ, డ్రోన్ శిక్షణ, సెల్ ఫోన్ రిపేర్ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 1991లో జిల్లాకు 1 చొప్పున బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆలోచనకు అనుగుణంగా కాలక్రమంలో వాటిని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాలుగా మార్చారు. కరీంనగర్ నగర శివారులోని లోయర్ మానేరు ఆనకట్ట సమీపంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం సుమారు 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. విశాలమైన భవనాలు, సౌకర్యాలు ఆహ్లాదకరమైన ఆకుపచ్చ వాతావరణం మధ్య మహిళలకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆ కార్యక్రమానికి నిధులు అందిస్తోంది. సాధారణంగా టైలరింగ్, కంప్యూటర్ కోర్సులు, ఆఫీస్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, ప్రీ ప్రైమరీ టీచర్ శిక్షణ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, మగ్గం, సారీ ప్రింటింగ్ వంటి వాటిలో శిక్షణ ఇచ్చారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్న కలెక్టర్ ప్రత్యేక చొరవతో కొన్ని ప్రత్యేక కోర్సులు రూపొందించి శిక్షణ అందించారు. థియరీ క్లాసెస్ కూడా ఇచ్చాము. అంటే ఒక పర్సన్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇట్లా ప్రిపేర్ అయితే ఎల్ఎల్ఆర్ సక్సెస్ అవుతుంది. డైలీ ఒక్కొక్క 10 క్వశ్చన్ పేపర్స్ పెట్టేసి వాళ్ళకి టెస్ట్ పెట్టడం అవన్నీ చేశాము. సో ఎల్ఎల్ఆర్ సక్సెస్ఫుల్ గా సారథి పార్క్ తీసుకెళ్లి కలెక్టర్ మేడం కూడా మంచి ఐడియాస్ ఇచ్చారు. ఎట్లా అయితే తొందరగా గెట్ ఆన్ అవుతారు, ఈజీగా నేర్చుకుంటారు అనే ఐడియాస్ అన్ని మేడం ఇచ్చిన ఐడియాతో మంచిగా మేము సారథి పార్క్ తీసుకెళ్లి ఎల్ఎల్ఆర్ కూడా మంచి సక్సెస్ అయింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా అందరూ 13 మెంబర్స్ వరకు కూడా అప్లై చేసిన అందరూ కూడా పాస్ అయిపోయినారు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే లేడీస్ సేఫ్గా ఫీల్ అవ్వరు కదా, లేడీస్ తక్కువ ఉంటారు డ్రైవర్స్. సో ఇప్పుడు ఇక్కడ 15 మంది ఉన్నారు. 15 మంది ఆటోలు స్టార్ట్ చేస్తే ఇంకా కొందరు కూడా నేర్చుకోవడానికి ముందుకు వస్తారు అండ్ సేఫ్గా కూడా ఫీల్ అవుతారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ అందరికీ. 45 days ట్రైనింగ్ జరిగింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఈవినింగ్ జావా కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఇది పేపర్ స్టేట్మెంట్ ద్వారా చూసాం మేము. ఇది ఎలా అంటే ఈ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఇట్లా ఇస్తున్నారంటే కలెక్టర్ మేడం వారు ఒక ఆడవాళ్ళు ఒక వంటింటికే పరిమితం కాకుండా, అంటే ఇందులో ఉన్న ఏంటి ఒక కుట్టు మిషన్, బ్యూటీషియన్ అవే కాకుండా డిఫరెంట్ వేలో మేడం ఆలోచించి ఈ విధంగా మహిళలకు ఆటో నేర్పించాలని ఆ థాట్ తోటి ముందుకు వచ్చింది అన్నట్టు. నాకు అసలు స్కూటీ డ్రైవింగ్ కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఈ ఆటో నేర్చుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ నేను లైసెన్స్ కూడా వచ్చేసింది మాకు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మహిళలకు వివిధ వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ సుధారాణి తెలిపారు. శిక్షణ పొందిన మహిళల్లో సగం మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలతో స్థిరపడగా మిగిలిన వారు స్వయం ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. శిక్షణా కాలంలో నిర్వహణ వృత్తి నైపుణ్యాలను అందించడమే కాకుండా వారి క్రమశిక్షణ, జీవిత నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు వివరించారు. దీంట్లో ఏంటంటే మెయిన్ గా మహిళలకి స్వయం ఉపాధి కోసం దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు మేము దాదాపు 6-7 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతూ చాలా వరకు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం గానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం గానీ అవన్నీ చాలా చేశారు. టైలరింగ్, బ్యూటీషియన్ అన్నట్టుగా ఎప్పుడు ఉండే కోర్సులు కాకుండా కలెక్టర్ మేడం ఏంటంటే ఒక కొత్తగా ఉండే కోర్సు ఏదన్నా స్టార్ట్ చేయమనడం జరిగింది. సో ఇది మేము ఈ ఆటో ట్రైనింగ్ అన్నది మహిళలు కూడా చేయగలుగుతారు ట్రైనింగ్. ఆ విధంగా మేము ఎలక్ట్రిక్ ఆటో ట్రైనింగ్ అన్నది మేము మొదటగా తీసుకున్నాము. దీనికి ఫండ్స్ కూడా కలెక్టర్ మేడమే ఇస్తున్నారు. వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కి అమౌంట్ కానీ, ట్రైనింగ్ కి సంబంధించిన దానికి కానీ మేడమే ఇస్తున్నారు. సో ఈ 45 days ట్రైనింగ్ లో కూడా మాకేంటంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవడమే కాదు, ఇంకా వాళ్ళకి ఏదన్నా సోర్స్ చూపెట్టాలి, ఊరికే ట్రైనింగ్ ఇచ్చి పంపించకూడదు. సో ఇప్పుడు మేము అదే ప్రాసెస్ లో ఉన్నాము. లోన్ త్వరగా ఇప్పించడం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఈ ఆటో నడిపించడం ఒకటే కాకుండా మెకానిక్ ట్రైనింగ్ కూడా ఉంటే ఏంటంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గా ఈ రిపేర్స్ అనేది చేసుకోగలుగుతారు. ఈ 45 days ట్రైనింగ్ కాకుండా మేడం ఏంటంటే ఇంకా వీళ్ళు ఇంకా నేర్చుకుంటా అంటే బస్ ట్రైనింగ్ కూడా మనం ఇప్పిద్దాము, బస్ డ్రైవర్స్ గా కూడా. అది ఇదొక్కటసారి వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా వాళ్ళని అడ్వాన్స్ గా కూడా ట్రైనింగ్ ఇప్పిద్దామన్నది మేడం యొక్క ఉద్దేశము. డ్రోన్ ట్రైనింగ్ కూడా అనుకుంటున్నామండి. అది కూడా ఒకటి ప్రపోజల్ తయారు చేసుకోవాల్సి ఉంది మేము. సెల్ ఫోన్ రిపేర్స్ కూడా, ఇది కూడా లేడీస్ కి చాలా బాగుంటుంది అని మా ఉద్దేశము. సో సెల్ ఫోన్ రిపేర్స్ ట్రైనింగ్ కూడా మేము ఫ్యూచర్ లో స్టార్ట్ చేయాలన్నది అదొకటి అనుకుంటున్నాము. స్వయం ఉపాధితో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా శిక్షణ అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ ప్రపంచంపై ఆసక్తి చూపుతున్నారు నేటి యువతరం. అందులోనూ శరీరానికి అతుక్కుని ఉండే దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించినప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో అంతే ఇబ్బందిగానే ఉంటుందంటున్నారు వైద్యులు. అటువంటి దుస్తులు తరచూ ఉపయోగించడం వల్ల ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. వస్త్రధారణ ఎంపికలో పలు సూచనలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ భూమేష్ కుమార్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మనం వేసుకునే దుస్తులు మన చర్మం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఏ మేరకు కారణం అవుతుంది, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ స్కిన్ డాక్టర్ భూమేష్ కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చాలా ఏళ్ళ నుంచి ఎంతో మంది పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. ప్రధానంగా ఏవైతే మనం వేసుకునే వస్త్రాల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి కేసులు మీరు ఏ మేరకు చూస్తూ ఉంటారు? మన చర్మము అన్నది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. ఎప్పుడైతే చర్మం ఆరోగ్యంగా ఉంటుందో ఏ సూక్ష్మ క్రిమి కూడా లోపలికి పోయే అవకాశం ఉండదు. అది ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఎప్పుడైతే ఈ హ్యూమిడిటీ హీట్ ఎక్కువైనప్పుడు ఆ ఫంగస్ మన చర్మం అన్నది కాంప్రమైజ్ అయ్యి ఈ ఫంగస్ ఆ ఇన్ఫెక్షన్ లోపలికి పోయి డిసీజ్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ టైట్ క్లాత్స్ వేసుకున్నప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ మాడిఫై అయ్యి ఆ ఇన్ఫెక్షన్ డిసీజ్ గా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మనము గుర్తించాల్సిందంటే దురద ఆ రింగ్ వామ్స్ లాగా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ గా కన్వర్ట్ కావటము. ఆ వ్యాధి ఎప్పుడైతే అది అంటువ్యాధి ఒకరికి వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ తొలి దశలో తీసుకున్నట్లయితే మనకు ఆ వ్యాధి వాళ్ళ నుంచే క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అనగానే డైరెక్ట్ మెడికల్ షాప్ లకు పోవటం, మెడికల్ షాప్ ఓవర్ ద కౌంటర్ టాపికల్ స్టీరాయిడ్స్ కాంబినేషన్ క్రీమ్స్ అని తీసుకోవటం. అది టెంపరీగా ఏమైతుందంటే స్టీరాయిడ్స్ అనేది యాంటీ ఇన్ఫ్లమేట్. సో మనం దురద తగ్గిపోతుంది, కానీ ఇన్ఫెక్షన్ అన్నది ఆ లోపల ఇంకా స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది. అది ఒక జాగాల నుంచి టీనియా క్రూరిస్ అంటే మన గజ్జెలలో, తర్వాత శరీరం మీద మొత్తం అంతా పాకటము, వాళ్ళ ద్వారా ఇంకొకరికి రావటము, ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంటే ఫిజికల్ కాంటాక్ట్ వల్ల వచ్చే అవకాశం ఉండదు. లేదంటే ఇప్పుడు మేము వేసుకున్న బట్టలు ఉన్నాయి, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నేను అక్కడ పెడతాను, హాస్టల్ లాంటి రూమ్ లో అందరం కలిసి ఉంటాము, బట్టలు కలిపి వాష్ చేస్తారు, ఈ బట్టల వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి అంటే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. బట్టలు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంగల్ స్పోర్స్ అని మన బట్టల మీద ఉన్నట్లయితే అవి కొన్ని వారాల వరకు అట్లనే ఉంటాయి, చనిపోవు. సో అప్పుడు ఆ క్లాత్స్ ను ఒకరి నుంచి ఇంకొకరు వేసుకున్నట్లయితే షేరింగ్ ఆఫ్ క్లాత్స్, ఆ ఇన్ఫెక్షన్ వీళ్ళలో ఉన్నట్లయితే వాళ్ళు షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తడి బట్టలు వేసుకోవటం, ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవటం, ఆ షేర్ చేసుకున్నట్లయితే ఈ స్పోర్స్ వీరి నుంచి ఇంకొకరికి పాకటము, ఆ వ్యాధి వీరి నుంచి ఇంకొకరికి రావటం, తద్వారా ఒకరి నుంచి ఒకరికి సమాజంలో స్ప్రెడ్ అవుతుంటుంది. జనరల్ గా మనం జీన్స్ లాంటి బట్టలు చూస్తే 2 సార్లు యూజ్ చేసాక కానీ ఉతకరు, కొంతమంది అయితే వారం రోజులు కూడా వాడుతూ ఉంటారు. ఇది ఎలాంటి ఇబ్బంది దారితీసే అవకాశం ఉంటుందంటారు? సో ఇది టైట్ క్లాత్స్ జీన్స్ వాష్ చేసుకోకపోవటం వల్ల ఈ ఫంగల్ స్పోర్స్ ఒకవేళ దాని మీద ఉన్నట్లయితే టైట్ జీన్స్ వేసుకోవటము, తర్వాత టెంపరేచరు మనకు ఎక్కువ కావటము, హ్యూమిడిటీ ఎక్కువ కావటం వల్ల ఫంగస్ ఆ లోపలికి పోయే అవకాశం ఉంటుంది. అదే రకంగా షేర్ చేసుకుంటే ఇంకొకళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ జీన్స్ ఎవరైతే తీసుకుంటారో వీలైనంత వరకు రెగ్యులర్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి బట్టలు వేసుకోవద్దు. అదే రకంగా టైట్ జీన్స్ వేసుకోవద్దు. ఏరేటెడ్ క్లాత్స్, లూజ్ క్లాత్స్ వేసుకున్నట్లయితే మనకు అక్కడ టెంపరేచరు మామూలుగా స్కిన్ ఫ్రెండ్లీ టెంపరేచర్ ఉండటం, హ్యూమిడిటీ ఉండకపోవటం, ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన డిసీజ్ కన్వర్ట్ కాదు. కానీ మన ఎన్విరాన్మెంట్ ఆ ఫంగస్ లోపలికి పోవటానికి మనము సౌకర్యాలు కల్పించినట్లయితే ఆ ఫంగస్ లోపలికి పోయి డిసీజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్న విషయం ఏంటంటే ఆడపిల్లలకు వచ్చే ఏవైతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి టైట్ బట్టలు వేసుకోవద్దు అని డాక్టర్లు పర్టికులర్ గా గైనకాలజిస్ట్ మరీ చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం దీని ఎలాంటి ఇన్ఫెక్షన్ అనుకోవాలి, ఇతరత్ర ఏమైనా ఉంటాయి? ఆడపిల్లల విషయంలో పర్టికులర్ గా టైట్ డ్రెస్లు అనేవి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? టీనియా రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ తో పాటు క్యాండిడియల్ ఇన్ఫెక్షన్. సో క్యాండిడియా కూడా ఫంగసే. అక్కడ కూడా క్యాండిడియా ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండి హీట్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ టైట్ జీన్స్ వేసుకోవటం, నైలాను, టెర్లికాట్ క్లాత్స్ వేసుకున్న
చేసుకున్నట్లయితే ఆ ఎన్విరాన్మెంట్ హ్యూమిడిటీ ఎక్కువై మన రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా వస్తాయో క్యాండిడియల్ వల్వో వెజైనైటిస్ అంటాం. సో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వైద్యులు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు టైట్ బట్టలు అవాయిడ్ చేయటం మంచిది. సో లూజ్ క్లోతింగ్స్ వేసుకున్నట్లయితే ఏరేషన్ ఉంటుంది. సో నీకు అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉండదు, హీట్ ఎక్కువ ఉండదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, క్యాండిడల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అండ్ అంటే సార్ దీంతో పాటు నేను అడిగాను మిమ్మల్ని, క్రీమ్స్ మన స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి ఉండేటువంటి క్రీమ్స్ ఎలాంటివి వాడాలి? ప్రతిరోజు మన చర్మాన్ని అంటే మనం ఏం చేస్తామంటే కవర్ అయ్యే పార్ట్ ని వదిలేసి కవర్ కాని పార్ట్ లో సన్ స్క్రీన్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానీ వాడతాం. కాబట్టి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో ఇప్పుడు మనము చర్మము అన్నది అందరు అనుకుంటారు ఇది ఓన్లీ అందానికి మాత్రమే, కానీ అందం అన్నది ఇట్ ఇస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చర్మము మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైన అవయవం. సో మన శరీరానికి చర్మము అన్నది కవచకుండలము. సో ఎప్పుడైతే చర్మము ఆరోగ్యంగా ఉంటుందో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుందో దేశము ఆరోగ్యమైన స్థితిలో ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ సంవత్సరం యొక్క నినాదం, వరల్డ్ స్కిన్ హెల్త్ డే నినాదం ఏంటంటే నో హెల్త్ వితౌట్ స్కిన్ హెల్త్. చర్మ ఆరోగ్యము లేనిదే ఏ ఆరోగ్యము లేదు. సో ఈ చర్మము ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఫీడ్ ద స్కిన్ ఫ్రమ్ ఇన్సైడ్, ఫీడ్ ద స్కిన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అంటే మనం చర్మము మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం కాబట్టి మంచి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అలా కాకుండా చర్మానికి అందానికి డైరెక్ట్ మందుల షాపులకు పోవటము, ఈ స్టీరాయిడ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని స్టీరాయిడ్ క్రీమ్స్ అని తీసుకోవటము, దాని ద్వారా చర్మము డ్యామేజ్ కావటం జరుగుతూ ఉంటుంది. చర్మం ఎర్రబావటము, ఎయిర్ అన్వాంటెడ్ ఎయిర్, స్ట్రయా, పిగ్మెంటేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే చర్మము ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించినట్లయితే ఆ చర్మము ఆరోగ్యంగా ఉండటానికి సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా చర్మ సమస్యలు, హెయిర్ సమస్యలు, నేల్ సమస్యలు, ఈ జెనిటల్ సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ను చూపించాలి. సో వాళ్ళను సంప్రదించినట్లయితే ఆ చర్మంకు సంబంధించిన సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాధులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన చికిత్స కూడా తొలి దశలో తీసుకున్నట్లయితే మనకు ఆ వ్యాధి ద్వారా వచ్చే ప్రమాదాలను మనం అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇది తరచూ టైట్గా ఉండేటువంటి వస్త్రాలు ధరించడం ద్వారా కొంతవరకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా బట్టలు ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోకుండా ఉండడం, జీన్స్ని తరచుగా వాష్ చేయడం ద్వారా కొంతవరకు ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ భూమేష్ కుమార్. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక చోట దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారుల అతివేగం కారణంగా ప్రధాన కూడళ్లు, యూటర్నులు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. దేశంలోనే పొడవైన రహదారి అయిన 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ జాతీయ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉండగా అధికారులు 27 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే రోడ్లు, జాతీయ రహదారిని కలిపే చోట ఎలాంటి సూచికలు, సర్వీస్ రోడ్లు, సిగ్నళ్లు లేక ప్రమాదాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లు, యూటర్న్ల వద్ద పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి వర్షాలకు క్యాసంపల్లి నుంచి బిక్కనూరు వరకు 80కి పైగా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు బాగానే ఉందని గమనించకుండా అతివేగంగా వస్తున్న వాహనాలు ప్రమాదాలు బారిన పడుతున్నాయి. ఇటీవల జంగంపల్లి వద్ద స్కూటీని లారీ ఢీకొనడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రహదారిపై ఉన్న 27 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి ఉదాహరణ మొన్న చేవెళ్ల ఘటన, అక్కడ 19 మంది చనిపోయారు. దానికి మెయిన్ కారణం ఈ బ్లాక్ స్పాట్స్ అనేది మరి చేయకపోవడమే కారణము. ఇది నేషనల్ హైవే 44, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బ్రిడ్జెస్ లేవు, కనీసం సర్వీస్ రోడ్ లేవు. మరి ఇక్కడే కాదు, డిచ్పల్లే కాదు, కామారెడ్డి నుంచి పడితే ఇక్కడ ఆర్మూర్ దాకా, నిర్మల్ దాకా అసలు ఎక్కడ కూడా మరి ఈ బ్లాక్ స్పాట్స్ అనేది మరి గుర్తించకపోవడమే దీనికి ప్రధాన కారణం. దయచేసి ఇప్పటికైనా మరి గమనించి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో అక్కడ మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతలు, తర్వాత మరి సదుపాయాలు కల్పించాలని మేము వేడుకుంటున్నాం. మస్తు యాక్సిడెంట్ అయినాయి. మెంటస్ పిల్లలు అయితే 3-4 చచ్చిపోయారు.
రామడుగు రేకుల పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు అట్లా అన్నదమ్ములు. ఎప్పటి సందు 10 ఏళ్ళ సంది అప్పటి సంది బ్రిడ్జ్ చేస్తామని ఇది వరకు చేయలేరు. సరిగా లైట్లు ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్ ఉన్నాయి, రాత్రికి ఓళ్ళు ఉంటారు, పోలీసులు వస్తారు అటు బట్ట పెట్టుకొని ఇటు పోతారు అటు వస్తారు, ఓళ్ళు చూస్తారు. దానికి మస్తు మంది పోయినాయి, మస్తు మంది దెబ్బలు తాకినాయి. బ్రిడ్జి తొందరగా అవుతాడు చూడండి సార్. హైవే రోడ్డు అయిన నుంచి పిట్టలు చచ్చిపోతున్నారు. ఈ బ్రిడ్జిని తప్పకుండా చేయాలని కోరుతున్నాను. సదాశివనగర్ మండలంలో రహదారిపైకి వచ్చే గ్రామాల జంక్షన్లన్నీ బ్లాక్ స్పాట్లుగానే ఉన్నాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్, కామారెడ్డికి వెళ్లే వాహనాలన్నీ డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపైకి వస్తూ ఉంటాయి. ఇక్కడున్న మూలమలుపు వద్ద గతంలో బస్సు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ బోల్తా పడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 130 కిలోమీటర్ల మేర మార్గంలో హెచ్చరిక బోర్డులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లే చోట్ల పై వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఏర్పడిన భారీ గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ హైవేకు సగం సర్వీస్ రోడ్లు లేవు. బండ్లు పోతే డైరెక్ట్ హైవే ఎక్కి ఇట్లా యూటర్న్లు తీసుకొని రావాలా. బైకర్స్ వస్తే కార్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయక వాళ్ళకు ముసలోళ్ళు, ముదిగోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళకి తగిలిందంటే కదా చచ్చిపోతున్నారా. సర్వీస్ రోడ్డు పోసి మా ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాము. కామారెడ్డి దగ్గర వరదతోటి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఆడ కూడా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అతి త్వరలో శుద్ధి తీసుకొని మంచిగా రోడ్లు మళ్ళీ అన్నీ పలిగిపోయినాయి, కూడా మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ గుంతలు చూస్తే అక్కడనే చెట్లు కనిపిస్తలేవు, రోడ్డు మీద సాఫ్ సఫాయి లేదు. అందుకోసము దీన్ని కూడా మెయింటెనెన్స్ చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాం. జాతీయ రహదారి పైన అనేకంగా ఇవాళ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారులు ఉంటారో వాళ్ళ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వము, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేషనల్ హైవేల అభివృద్ధి కొరకు కూడా ప్రయత్నం చేయడంతో పాటుగా ఈ ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో హాట్స్పాట్లను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ హాట్స్పాట్లను గుర్తించి ప్రజలకు అవగాహన కూడా ప్రభుత్వాలు కల్పించేటట్టుగా చూసుకోవాలి. అధికారులు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాహనదారులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. వాహనంలో ఉన్న సదయ్య అనే కానిస్టేబుల్కు, వాహనాన్ని నడుపుతున్న స్వామిరెడ్డి అనే హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడ్డ సదయ్య, స్వామిరెడ్డిలను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సదయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిని పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నర్సిరెడ్డికోడెలలో ధర్నా చేశారు. ఇక్కడ ఉన్న ఆసుపత్రిని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించడం సరైన చర్య కాదన్నారు. ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. గతంలో బీజేపీ నిరాహార దీక్ష చేయడంతో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, 6 నెలలు దాటినా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట పట్టణంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటూ అర్ధనగ్న ప్రదర్శనతో నినాదాలు చేశారు. తిరుమల పరకామణి చోరీ అక్రమాలపై రెండోసారి సీఐ జగన్మోహన్ రెడ్డిని ఏపీ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. పరకామణి చోరీ సమయంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు టీటీడీ అధికారులు విచారణకు హాజరయ్యారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న సీఐ జగన్మోహన్ రెడ్డిని సోమవారం సుమారు 4 గంటల పాటు విచారించారు. తర్వాత ఆయన మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో ఎవరెవరి భాగస్వామ్యం తీసుకున్నారో ఆయన్ను ఆరా తీశారు. చోరీ కేసులను నిగ్గు తేల్చే క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్నా ఎందుకు వారిని భాగస్వాములను చేయలేదు,
ఇద్దరు ముగ్గురు పోలీసులే నిందితుడి ఆస్తుల పరిశీలనకు వెళ్లడం వెనుక మర్మమేమిటి? నిందితుడు రవికుమార్ కుటుంబ ఆస్తులు ఎక్కడెక్కడ గుర్తించారు? దొంగను దాతగా మార్చేందుకు అనువుగా స్వామికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించడంలో ఎవరైనా సూచనలు చేశారా? మిగిలిన ఆస్తులు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆస్తులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై మీ స్పందనేమిటి అంటూ నిందితుడికి చెందిన 3.5 ఎకరాల భూమి బదలాయింపు పత్రాన్ని సీఐకి చూపి ప్రశ్నించినట్లు తెలిసింది. సున్నితమైన కేసులో లోక్ అదాలత్లో రాజీ చేసే విషయమై అప్పటి ఎస్పీకి తెలియజేశారా? కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆధారాల అదృశ్యంపై దర్యాప్తు జరిపారా అని ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకే ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిఐడి బృందం చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఆయన్ని రెండోసారి పిలిచి విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణను సీబీఐ సిట్ వేగవంతం చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని రెండో రోజు విచారిస్తోంది. రెండో రోజు విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మంగళవారం జరిగిన విచారణలో ధర్మారెడ్డి ఆసక్తికర అంశాలు వెల్లడించినట్లు సమాచారం. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ సమీపంలోని సిట్ తాత్కాలిక కార్యాలయంలో ఇవాళ విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మంగళవారం సిట్ డీఐజీ మురళీ లాంబా అధికారుల బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నింటికి ముక్తసరిగా సమాధానమివ్వగా మరికొన్నింటికి మౌనం వహించారు. ఇవాటి విచారణలో మరిన్ని ప్రశ్నలు వేసి కీలక సమాచారం రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భూటాన్ మాజీ రాజు జిగ్మే సింగ్వే వాంగ్చుక్ విశేష కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన హయాంలోనే భూటాన్ ఆధునిక దేశంగా అవతరించిందని కొనియాడారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ మాజీ రాజు జిగ్మే సింగ్వే వాంగ్చుక్తో సమావేశమయ్యారు. ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భూటాన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ భూటాన్ మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలున్నాయని పేర్కొన్నారు. భూటాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటు సహా భారత్తో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడంలో జిగ్మే సింగ్వే వాంగ్చుక్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇరు దేశాల మధ్య అనుసంధానం విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని మోదీ తెలిపారు. ఢిల్లీలో పేలుడు దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాలను పౌర విమానయాన భద్రతా సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ప్రత్యేక మార్గనిర్దేశకాలను జారీ చేసింది. విమానాశ్రయాలు, పైలట్ శిక్షణా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. విమానాశ్రయాల వద్ద 24 గంటలు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని తెలిపింది. ప్రయాణికులను, లగేజీని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భద్రతా సంస్థ సూచించింది. విమానాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అత్యవసరంగా ల్యాండ్ అయ్యే విమానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. విమానాశ్రయాల్లో బాంబు నిర్వీర్యక దళాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. కార్గో విమానాల్లో వెళ్లే సరుకులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే ఆరా తీయాలని పౌర విమానయాన భద్రతా సంస్థ నిర్దేశకాలు జారీ చేసింది. బాంబు పేలుళ్ల అంశంలో దేశ సమగ్రత దెబ్బతినేలా ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కష్ట సమయంలో విమర్శలు చేయకుండా ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. ప్రజల శాంతి భద్రతలకు హాని కలిగించే వారిపై సమిష్టిగా పోరాడుదామని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి. దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి ఈ ఉదయం 7:30 గంటలకు డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు. ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు ఆయనకు చికిత్స అందించిన వైద్యులు ప్రతీత్ సందాని తెలిపారు. ఇంటి వద్దే చికిత్స అందించేందుకు ధర్మేంద్ర కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తొలుత గత నెల 31న ధర్మేంద్ర హాస్పిటల్కు వెళ్లారు. రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్పట్లో ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ నెల 10న మరోసారి ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు. తన నివాసంలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు జూహులోని క్రిటిక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవింద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ తెలిపారు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆసుపత్రికి తరలించక ముందు వైద్యుల సూచన మేరకు కొన్ని మందులు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రికి తరలించామని వివరించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గోవింద స్నేహితుడు లలిత్ బిందాల్ చెప్పారు. 120కి పైగా సినిమాల్లో నటించిన గోవింద గతేడాది బుల్లెట్ గాయం కారణంగా ఆసుపత్రిలో చేరారు. H-1B వీసా నూతన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమని తెలిపారు. తమ వద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమన్నారు. జార్జియాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి తాను మద్దతిస్తానన్న ట్రంప్ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారు చేయడంలో చాలా ప్రతిభ కలిగి ఉంటారని, అటువంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యం అవసరమని తెలిపారు. శిక్షణ లేని దీర్ఘకాలిక నిరుద్యోగ కార్మికులతో ఆ స్థానాలను భర్తీ చేయలేమని ట్రంప్ స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి. తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో హడావుడిగా జరగాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో ఇల్లంతా సందడిగా మారింది. కానీ అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లి కుమార్తె మెడలో తాడి కట్టాల్సిన వరుడు తన మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపహాడ్లో పెళ్లింట విషాదం నెలకొంది. గురువారం పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ప్రతాప్ అనే యువకుడి పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. 10 రోజుల ముందు నుంచి శుభలేఖలు పంచిపెట్టారు. పెళ్లికి కావలసిన సామాగ్రిని బయాన ఇచ్చారు. ఏం జరిగిందో ఏమో ఇంతలోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాప్ కూడా మా మేనల్లుడే. నిన్న రేపు థర్స్డే రోజు గురువారం రోజు పెళ్లి ఉండే. నిన్న పోషం పండుగ ఉండే. ఈరోజు పందిరి కార్యక్రమం. ఏమైందో మా ఆయనకు అసలు పెళ్లి కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. పత్రికల కార్డ్స్ అన్ని మంచి ఇష్టం, అన్ని పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. సడన్లీగా ఇంట్లో నుంచి కటింగ్ సేవింగ్ చేసుకుంటాను వెళ్ళిండు. కంటిన్యూషన్ కాల్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు కంటిన్యూ ఫోన్ ఈవినింగ్ వరకు మోగింది. ఎందుకు రావట్లేదని, 1 గంట 2 గంటల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మొన్న ఏం ఆచూకు దొరకలేదు. నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ అంతా పొద్దున్న ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా నిన్న డే అంతా సర్చ్ చేస్తే నిన్న సాయంకాలం అక్కడ బండి కనబడ్డది. తీరా చూసేసరికి ఈ రకం చేసుకుంటాం. మరి ఏం జరిగిందా ఏందని తెలియట్లేదు, అంత చిక్కట్లేదు. అక్కడికి అమ్మాయి వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ మాకు ఇబ్బంది, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరోగ్య ఇబ్బందులు లేవు, గొడవలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. సోమవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతాప్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదని సమాచారం. ప్రతాప్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా తీవ్రంగా గాలించారు. అనంతరం ఎడపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఠాణా కలాన్ శివారులోని గుట్టల్లో చెట్టుకు ఊరేసుకుని ప్రతాప్ విగతజీవిగా కనిపించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ఉప్పగా ఉండటం సాధారణం. మంచినీరు దొరకడం కష్టమే. కానీ తీరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ చోట మాత్రం నీరు తీయగా ఉంటోంది. అక్కడి బావుల్లోని నీరు తాగినా, ఆ నీటితో స్నానం చేసినా చెడు తొలగి మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ బావుల కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో ఉన్న దత్తరామేశ్వరస్వామి ఆలయంలోని 12 బావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బీచ్కు సమీపంలోనే ఉన్న ఈ ఆలయ బావుల్లోని నీరు ఉప్పగా కాకుండా వేర్వేరు రుచుల్లో ఉంటోంది. భక్తులు, పర్యాటకులు సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం తమిళనాడు రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల నీటితో స్నానం చేయడంతో సమానంగా భక్తులు భావిస్తారు. రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి 12 తీర్థాల్లోని నీరు 12 రుచుల్లో ఉంటుందని చెబుతారు. సముద్ర స్నానం చేశాక ఈ 12 బావుల్లోని నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు పోయి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ 12 నూతుల్లో స్నానం చేస్తే మంచిదన్నారని తెలిసి సముద్ర స్నానం చేసి ఈ 12 నూతుల్లో స్నానం చేసి శివ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాం. అందరూ స్నానం చేస్తున్నారు కాబట్టి దానికి మేము కూడా చేస్తాం. 12 స్నానాలు చేస్తే మంచిదని చెప్తారు కార్తీక మాసం నెల. ఇక్కడ శివుడు సముద్రంలో ఉన్నారు కదా, అందుకని ఈ 12 నిధుల్లో స్నానాలు చేస్తే అందరికి మంచి జరుగుద్ది. రామేశ్వరంలో ఎలాగో ఉంది కదా, ఇక్కడ రామేశ్వరం దాకా వెళ్ళలేరని 12 ఉన్నాయి కాబట్టి ఇక్కడ శివుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సముద్రం పక్కన, అందుకని ప్రత్యేకంగా అన్ని ఊర్లో నుంచి ఇక్కడికి వస్తారు. రామేశ్వరంలో ఇక్కడ కూడా అలాగే 12 బావుల్లోని 12 బకెట్లు స్నానం చేస్తే కుటుంబపరంగా మంచిగా ఉంటుంది అన్నారండి. ఆల్రెడీ మా ఊళ్ళో వెళ్ళొచ్చారు. ఆ కుటుంబం అయితే అష్టారోగ్యాలతో శుభ్రంగా ఉన్నారు కాబట్టి ఆ స్వాములు సలహా ఇస్తే మేము మళ్ళీ వచ్చాం స్వామి ఇక్కడికి. చుట్టుపక్కల ఊర్లందరూ వస్తారు ఇక్కడికి. ఈ స్నానాలు చేస్తే మనకు ఒంట్లో ఉన్న ఏమైనా ఉంటే పోయి మంచి ఆరోగ్యం వస్తుంది, రక్తం అది ఇక అలా వస్తుంది అనమాట. ఈ కార్తీక మాసం ఇంకా బాగా జనాలు వస్తారని. 1994లో దత్తరామేశ్వరం ఆలయంలో ఈ 12 బావుల్ని నక్షత్రం ఆకారంలో సచ్చిదానంద స్వామి నిర్మించారని ఆలయ పండితులు, అధికారులు తెలిపారు. వీటిని తీర్థాలుగా పిలుస్తారని 12ంటికి 12 పేర్లు పెట్టినట్లు చెబుతున్నారు. 12 నూతులు 12 తీర్థాలతో సమానం. రామేశ్వరం తర్వాత రెండో రామేశ్వర క్షేత్రం. మనం శరీరంలో ఉండే రుగ్మతలు అన్ని పోతాయని, ఒకటే కాంపౌండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని స్వామీజీ వారు చెప్పారు. అట్లా శరీరంలో ఉండే డిసీజెస్ కూడా పోతాయని స్వామీజీ వారు చెప్పారు. ఇక్కడ సముద్ర స్నానం చేసి నూతుల్లో స్నానం చేస్తే విశేషం. మనకి ఈ 12 బావులు కూడా 1994లో సచ్చిదానంద స్వామీజీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ 12 బావులు కూడా 12 రకాల రుచులు ఉంటాయి. అంటే సముద్రం పక్కన ఉన్నా కూడా ఇక్కడ తీయగా ఉంటాయి కానీ ఉప్పగా ఉండవు 12. ప్రతిరోజు ఇక్కడ వచ్చే భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామీజీ వారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుందన్నమాట. గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది. ప్రతి నెల మహాశివరాత్రికి ఇక్కడ రుద్రహోమం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణానికి దత్తాత్రేయ స్వామికి అభిషేకము, హోమము, దత్తహోమం జరుగుతుంది అనమాట. ఈ 12 బావుల్లో ఒక్కొక్క బావికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ బావిలోని నీరు తాగినా, వాటితో స్నానం చేసినా అనారోగ్య సమస్యల తగ్గడంతో పాటు జీవితంలో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే పర్యాటకులు తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్లాల్సిందే. ఇక కార్తీక మాసంలో అయితే భక్తుల తాకిడి ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ప్రకృతిలో రామచిలుకలది ప్రత్యేక స్థానం. చాలామంది ఓ పంజరం ఏర్పాటు చేసి మరీ వాటిని పెంచుకుంటారు. అంతెందుకు, చిన్నపిల్లల కోసం పాడే చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా నుంచి సినిమాలోని రామ్మ చిలుకమ్మ, ప్రేమ మొలకమ్మ వరకు అనేక పాటలున్నాయి. అయితే మారుతున్న కాలంలో చిలుకలు కనుమరుగవుతున్నాయి. కానీ ఓ ఇంటి మిద్దెపై మాత్రం రోజు వందలాది చిలుకలు సందడి చేస్తున్నాయి. ఆ ఇల్లు ఎక్కడుంది, అక్కడికి అన్ని చిలుకలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా ఒక్క రామచిలుకను చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది ఒకే చోట వందలాది చిలుకలు కనబడితే, అవన్నీ ఒక ఇంటి మేడపైనే ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నపొడ్డు వెంకటాయపాలెంలోని వాడ్రేవు బాలకృష్ణ ఇల్లు ఈ నయనానందానికి నెలవుగా మారింది.
సాధారణంగా ఎవరైనా ఉదయం నిద్రలేవగానే మొక్కలకు నీళ్లు పోస్తారు, చుట్టుపక్కల వారితో మాట కలుపుతారు. కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం మేడపైకి వెళ్లి సమీపంలోని చెట్ల వైపు చూస్తుంది. అక్కడున్న రామచిలుకను ఆహారం కోసం ఆహ్వానిస్తుంది. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ ఏడాది జనవరి ఓ రామచిలుక బాలకృష్ణ ఇంటిపై వాలింది. దానికి వారు ఆహారం పెట్టారు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ ఇప్పుడు 200 నుంచి 300 వరకు చిలుకలు మేడపైకి చేరుతున్నాయి. ఆహారం ఆరగించి ఎగిరిపోతున్నాయి. జనవరి 25న ఒక చిలక వచ్చింది. దాని కుచ్చు కొనుకొచ్చి పెట్టాను. ఒక రామచిలక వచ్చింది. ఒక రామచిలక ఫిబ్రవరిలో వచ్చేవరకు 10 చిలకలు ఉన్నాయి. మార్చిలో వచ్చినప్పటికి 30 చిలకలు తయారైంది సార్. కించి పెరగడం వల్ల మేలోకి వచ్చేవరకు 70-80 చిలకలు 100 చిలకలు పూర్తవునాయి. రోజు దానిని కొనుక్కొచ్చి వేస్తున్నాను. ఫస్ట్ లో అయితే ఒక కేజీ దాని చేస్తే వారం రోజులు వచ్చేస్తారు. అవి రాను చిలకలు ఎక్కువ అవడం వల్ల 2 కేజీలు 3 కేజీలు ఇప్పుడు ఫ్రెష్ అయితే 6 కేజీలు దాని వేస్తున్నాండి. సాయంత్రం నానబెట్టి ఉదయం వేస్తున్నాం. అవి రాను ఇప్పుడు ఇంచు 200 రామచిలకలు వచ్చినాయి. దాంతో పాటు యాపిల్స్ కాయలు జాంకాయలు కొనుకొచ్చి పెడుతున్నాం సార్. గతంలో ప్రతి ఇంట పిచ్చుకలు, చిలుకలు, ఇతర పక్షులు కలియ తిరిగేవని ఇప్పుడు కనిపించట్లేదని స్థానికులు చెబుతున్నారు. బాలకృష్ణ ఇంటిపై వందలాది చిలుకల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందంటున్నారు. పరిసర ప్రాంతాల్లో మా చిన్నతనంలో అయితే ఎక్కువ రామచిలకలు, పిచ్చుకలు, వివిధ రకాల పక్షులు ఇలాంటివి చాలా ఎక్కువ వచ్చి వారికి దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో కావలసినటువంటి మేత దొరికేది. గత 20 సంవత్సరాలుగా రామచిలకలు గాని పిచ్చుకలు గాని ఇటువంటి ఏమీ లేకుండా పోయి వాడ్రవ్ బాలకృష్ణ గారు మరి యాదృచ్ఛికంగా ఒక రామచిలక రావడం, ఆయన దగ్గర ఆయన మేత పెట్టడం, మరి ఈ రోజున సుమారు 200-300 రామచిలకలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చి మా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రకృతిని కూడా ఇటువంటి పక్షులను కూడా మనందరం కాపాడాలి. ఉత్తరప్రదేశ్ మేరట్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె అండర్ పాస్ ప్రమాదాల నివారణకు సాంకేతిక నమూనాను అభివృద్ధి చేసింది. స్థానిక సనాతన్ ధర్మ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న తపస్య అనే విద్యార్థిని అండర్ పాస్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అనే వినూత్న నమూనాను రూపొందించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. వర్షాకాలంలో వచ్చే అకస్మాత్ వరదల వల్ల అండర్ పాస్లో నీళ్లు చేరి అక్కడికక్కడే నిలిచిపోయి ఉంటాయి. దీనివల్ల పలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమస్యను సునిశ్చితంగా పరిశీలించిన తపస్య దీనికి పరిష్కారం కనిపెట్టాలని భావించింది. ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరిగా అండర్ పాస్లో నీటి నిల్వ స్థాయిని సూచించేందుకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు లైట్లను తన నమూనాలో ఏర్పాటు చేసింది. దీని ద్వారా వాహనదారులకు అండర్ పాస్ లోపల నుంచి వెళ్లాలా లేదా అనేది తెలుస్తోంది. ఆమె రూపొందించిన ఈ నమూనా రాష్ట్ర స్థాయి పోటీల జడ్జీలను ఆకట్టుకుంది. భోపాల్లో జరగనున్న జాతీయ విజ్ఞాన ప్రదర్శనలో తపస్యకు పాల్గొనే అవకాశం లభించింది. తాను రూపొందించిన నమూనా భవిష్యత్తులో అండర్ వాటర్ ప్రమాదాలను అరికట్టడానికి సహాయపడుతుందని తపస్య తెలిపింది.